పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణంతో భయంలో ఉన్న పాకిస్తాన్ మేము దేనికైనా సిద్ధం యుద్ధానికి సిద్ధం అని అంటూ ఉంది. అదే సమయంలో ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఏవి అని. ఇప్పటికే మీరు ఆ దేశాలు ఏవి అని అనుకుంటూ ఉన్నారో కామెంట్ బాక్స్లో చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా, పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుందా లేదా అనే ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో భయం కనిపిస్తున్న సమయంలో భారత్ దాడి చేస్తుందేమోననే భయంతో చైనాను ఆశ్రయించింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఫోన్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది. బహుశా పాకిస్తాన్కి చైనా డైరెక్ట్గా అండగా ఉంటుందా? ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం యుద్ధం చోటు చేసుకుంటే చైనా తన సైనికులను పాకిస్తాన్కు పంపిస్తుందా అనే ఒక అనుమానం అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో బహుశా చైనా పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనా దగ్గర ఉన్న ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర ఉన్న అరకొర ఆయుధాలు, తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా చైనా సప్లై చేసినవే. ఇంకా చైనా పాకిస్తాన్ మధ్య కుదిరిన అగ్రిమెంట్లో భాగంగా చైనా కొన్ని ఆయుధాలను కూడా సప్లై చేస్తుంది, వార్షిప్లను కూడా సప్లై చేస్తుంది. అవి బహుశా 2028 నాటికి చైనా పాకిస్తాన్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చైనా పాకిస్తాన్కు డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర వార్షిప్లు లేవు, అంటే యుద్ధవాహక నౌకలు పాకిస్తాన్ దగ్గర లేవు. మన దగ్గర యుద్ధవాహక నౌకలు ఉన్నాయి, డిస్ట్రాయర్లు ఉన్నాయి, ఫ్రిగేట్లు ఉన్నాయి. సో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాము. బలమైనటువంటి త్రివిధ దళాలను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు యుద్ధం వస్తే ఏంటి అనే పరిస్థితి. ఒంటరిగా పాకిస్తాన్ ఎదుర్కొనే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్తోంది. ఎందుకంటే చైనా మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్కి కొంత నమ్మశక్యంగా, కొంచెం ఆశావాహంగా కనిపిస్తుంది. మరి చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందా? అంత ధైర్యం చేస్తుందా? ఒకవేళ చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే చైనా కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, అఫ్కోర్స్ మనకంటే ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా చైనా మార్కెట్ అంతా కూడా భారత్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ని వేరు చేసి చూస్తుంది. ప్రపంచం అంతా పాకిస్తాన్ని ఉగ్రవాదులుగానే చూస్తోంది, టెర్రరిస్టులుగానే ప్రపంచం అంతా పాకిస్తాన్ని చూస్తున్న సమయంలో ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనే ఒక చర్చ జరుగుతోంది.